సవరించి నీ వాక్యము ప్రకటించి మాలోటును సరించి నీ రూపము నాకియుమా నీ రూపము నాకియుమా దేవాది దివ్య వాక్యము దేవుడు ఏం ఆశ కలిగి ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు దైవత్వంలో ప్రజలు జీవించాలని, మరి పేదలకి బీదలకి సమస్యలున్న వారికి అందుబాటులో ఉండి ప్రజల్లో ఒక ముద్ర వేసుకునే నాయకులుగా మీరు ఎదగాలని కోరుచున్నాను. కాబట్టి ఆ సహాయం ఈ 2026లో దేవుడు మీ అందరికీ దయచేయాలని నేను సేవకునిగా సంఘ కాపరిగా ప్రార్థన చేస్తాను. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన మా తండ్రి మీకు వందనాలు. 2026లో వారి జీవితంలో మీరు మేలు చేశారు. 2025 డిసెంబర్ మాసంలో ఎలక్షన్ వారికి ఇచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి గెలుపుని బట్టి వందనాలు. వారు చేపట్టిన బాధ్యత నమ్మకంగా, యథార్థంగా, త్యాగపూర్తిగా, సమర్పణగా చేయడానికి మరి బలహీనులకు, పేదలకి మరి ప్రభువా అనేకులను ఆదరించే వ్యక్తులుగా దీవించండి. ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అనేక శాఖలను దీవించండి. కత్తలపూర్ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ సర్పంచులను, వార్డు మెంబర్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా ఈ 2026 మొదటి రోజు నేను ప్రభా నీ సేవకునిగా వీరి క్షేమం కొరకు, వీరి ఆరోగ్యం కొరకు, వారి కుటుంబాల అభివృద్ధి కొరకు, దేశ సంరక్షణ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మా దేశమును, దేశ ప్రజాప్రతినిధులను, మంత్రులను, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలను, ఎంపీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలానికి వచ్చి నీ దీవెన కొరకు నీ పడి వచ్చారు. మీరు దీవించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముసారాపేట గ్రామంలో యేసు క్రీస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుతూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనసారా శుభాకాంక్షలు జరుపుతూ సెలవు. అధ్యక్షులు కాగిత నాగరాజు గారు 2 మాటలు తెలియజేస్తారు. ఈరోజు కత్తలాపురం మండలం భుషాంగపేట గ్రామంలో ఈ యొక్క చర్చికి నూతన సంవత్సర సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడికి పాస్టర్ శామ్యూల్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ, సోదరులందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, గత కొన్ని సంవత్సరాలుగా మీ ఆహ్వానం మేరకు మేము ఎప్పుడు ఇక్కడికి రావడం జరుగుతుంది. పెద్దలు ఆదిశరణ గారు కూడా ఇక్కడికి వచ్చినట్టు గుర్తు, మీ ఆహ్వానం కొరకు చాలాసార్లు వచ్చిండు. అలాగే మరొకసారి ఈ చర్చిలో అయితే ఎవరెవరు ఇక్కడ ఉంటారో వాళ్ళందరికీ కూడా యొక్క యేసు ఆశీస్సులు ఉండాలని, అయితే ఈ యొక్క కొత్త సంవత్సరం సందర్భంగా మండల ప్రజలందరికీ, భూషణరావుపేట గ్రామ ప్రజలందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ఆశీస్సులు ఉండి పాడి పంటలు ఆయుర ఆరోగ్యాలతో అందరూ ఉండాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలుపుతూ తీసుకున్నాం. గస్కంటి శామ్యూల్ దగ్గరికి వచ్చి నైట్లో వచ్చి కలిసి పోవడం జరిగింది. అదేవిధంగా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా, మైనార్టీ సోదరులకు, క్రిస్టియన్ మ్యాన్కాండ్ సోదరులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఏం ఆశ కలిగి ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు దైవత్వంలో ప్రజలు జీవించాలని, మరి పేదలకి బీదలకి సమస్యలున్న వారికి అందుబాటులో ఉండి ప్రజల్లో ఒక ముద్ర వేసుకునే నాయకులుగా మీరు ఎదగాలని కోరుచున్నాను. కాబట్టి ఆ సహాయం ఈ 2026లో దేవుడు మీ అందరికీ దయచేయాలని నేను సేవకునిగా సంఘ కాపరిగా ప్రార్థన చేస్తాను. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన మా తండ్రి మీకు వందనాలు. 2026లో వారి జీవితంలో మీరు మేలు చేశారు. 2025 డిసెంబర్ మాసంలో ఎలక్షన్ వారికి ఇచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి గెలుపుని బట్టి వందనాలు. వారు చేపట్టిన బాధ్యత నమ్మకంగా, యథార్థంగా, త్యాగపూర్తిగా, సమర్పణగా చేయడానికి మరి బలహీనులకు, పేదలకి మరి ప్రభువా అనేకులను ఆదరించే వ్యక్తులుగా దీవించండి. ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అనేక శాఖలను దీవించండి. కత్తలపూర్ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ సర్పంచులను, వార్డు మెంబర్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా ఈ 2026 మొదటి రోజు
నేను ప్రభా నీ సేవకునిగా వీరి క్షేమం కొరకు, వీరి ఆరోగ్యం కొరకు, వారి కుటుంబాల అభివృద్ధి కొరకు, దేశ సంరక్షణ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మా దేశమును, దేశ ప్రజాప్రతినిధులను, మంత్రులను, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలానికి వచ్చి నీ దీవెన కొరకు నీ పడి వచ్చారు, మీరు దీవించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.